ఇదండి మునగాకు పొడి. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మునగాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట శుద్ధి జరుగుతుంది. మునగాకులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు గట్టి పడతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్త వృద్ధి కలుగుతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకుని తరచుగా వాడుకోవడం చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మా గార్డెన్లోని మునగ చెట్టుకున్న మునగాకును కోసి కారపొడి చేసుకుందాం. కోసుకున్న ఆకుని ఈ విధంగా పుల్లలన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి. ఈ ఆకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. మునగాకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. మునగాకు ఈ విధంగా ఆరిపోయిందండి. ఇప్పుడు మునగాకుతో పొడి చేసేసుకుందాం. ఇప్పుడు ఈ 4 కప్పుల మునగాకుతో పొడి చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని ఒక అరకప్పు శనగబేడల్ని వేయించేసుకోవాలి. ఒక అరకప్పు మినప్పప్పు, ఒక అరకప్పు శనగబేడలు, ఒక అరకప్పు మినప్పప్పు, 1 స్పూన్ ఆయిల్తో వేయించేసుకోవాలి. వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక అరకప్పు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి వేయించేసుకోవాలి. మాడకుండా వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 30 ఎండుమిర్చిని 2 గడ్డిల్లి వేసేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. మిర్చి వేగిపోయాయి, వీటిని జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ 4 కప్పుల మునగాకుని కొద్దిగా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాడకుండా వేయించేసుకోవాలి. ఈ విధంగా కరకరలాడేటట్టు వేయించేసుకోవాలి. ఆకంతా ఇదే విధంగా వేయించేసుకోవాలి. ఆకంతా ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు కరివేపాకుని వేయించేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులు, పోపు గింజలు వేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఆకంతా వేసేసుకోవాలి. సాల్ట్ వేసి 30 గ్రాముల చింతపండు వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పొడి అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదండి మునగాకు పొడి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఇడ్లీ, దోశ అన్నింట్లో కూడా చాలా బాగుంటుంది.